మరి ఈ నేపథ్యంలో రుణమాఫీ గురించే కాకుండా మిగిలిన 6 గ్యారెంటీలో ఇంకా కొన్ని గ్యారెంటీలు అమలు చేయాల్సి ఉంది. మరి వాటి గురించి ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటారా? వెన్నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కి అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కార్యకర్తలు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొకవైపు రేపు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకైతే 3వ విడత కూడా రేపు విడుదల చేయబోతున్నది. రేపు వైరాలో భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 3వ విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా వెంటనే నిధులు కూడా రేపు మధ్యాహ్నం నుండి విడుదల కాబోతున్నాయి. మొత్తానికైతే రైతుల ఖాతాలోకి నేరుగా ఈ యొక్క డబ్బులు విడుదల అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి విడత జూలై 18 విడుదల చేసినటువంటి రాష్ట్ర సర్కార్ రెండో విడత జూలై 30న కూడా ఈ యొక్క రుణమాఫీ విడుదల చేసింది. మొదటి విడతలో లక్షకు సంబంధించినటువంటి ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో సుమారుగా 11,14,412 మందికి 6,34 లక్షల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. మరొకవైపు రెండో విడత జూలై 30 తారీఖు నాడు 1,50,000 రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో 6,40,823 మందికి 6,190 కోట్లు అయితే విడుదల చేసినటువంటి రాష్ట్ర సర్కార్ మొత్తానికి ఇటు 17,55,000 మందికి 12,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. మరొకవైపు 3వ విడత సంబంధించి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైరాలో బహిరంగ సభ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క 2 లక్షలకు సంబంధించినటువంటి ఈ యొక్క రుణమాఫీ అయితే రేపు ప్రకటించబోతున్నారు. మొత్తంగా ఇటు 31,000 కోట్ల మందికి అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ ఈ యొక్క వర్తించనుంది. మొత్తానికి 32,50,000 మందికి ఈ యొక్క రైతు రుణమాఫీ రాష్ట్ర సర్కార్ మాఫీ చేయబోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఎన్నికల వాగ్దానం మేరకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి మేరకు ఈ యొక్క రైతు రుణమాఫీ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతా వచ్చింది. ముఖ్యమంత్రిగా కాకముందుకు పిసిసి అధ్యక్షుని హోదాలో కూడా ప్రతి మీటింగ్లో కూడా లేకపోతే ఊరూరా కూడా ముఖ్యమంత్రి అంటే ఆనాటి పిసిసి అధ్యక్షుడు అయితే రాంబాబు నేను చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ కూడా 40% వరకు రుణమాఫీ జరగలేదు రైతులకు అంటూ వ్యాఖ్యానించారు. అయితే 40% వరకు రుణమాఫీ జరగలేదు, ఇలాగే జరిగితే గనక మేము రైతు రచ్చబండ పెడతామంటూ ప్రభుత్వానికి కూడా ఒక సీరియస్ గా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గతంలో మొదటి 2 విడతల్లో రుణమాఫీ జరగని రైతులకు మరి ఈసారి 3వ విడతలో అయినా జరిగే అవకాశం ఉందంటారా? వెన్నెల రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీగా ఉంది. ఇప్పటికే ఇటు మొదటి 1-2 విడతల్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క రుణమాఫీతో పాటు 3వ విడతలో కూడా విడుదల చేసేందుకైతే 2 లక్షల వరకు సిద్ధంగా ఉండేది. ఈ 2 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ఈ రాజకీయ పార్టీలు అంటే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ లాంటి పార్టీలు కొన్ని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయని చెప్పేసి ఆరోపణ కూడా చేస్తూ ఉంది. ఇటు వాట్సాప్ల ద్వారా లేకపోతే రచ్చబండల ద్వారా స్వీకరించి ఇటు దరఖాస్తులు స్వీకరించి రాజకీయం చేయాలని చెప్పేసి భావిస్తున్నది. కానీ విధి విధానాలను ముందుగానే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే చెప్పినటువంటి మాటను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పింది. అదేవిధంగా కూడా విధి విధానంలో కూడా అదే అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ విధి విధానంలో ప్రస్తావించిన మేరకు ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్తున్నారు. గత 10 ఏళ్లలోగా ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఆనాటి కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేయలేకపోయిందని చెప్పేసి 1 లక్ష రుణమాఫీని కూడా 4 విడతలు చేసినటువంటి పూర్తిగా చేయనటువంటి ఆ పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు రుణమాఫీ చేయనోళ్ళు ఈరోజు రైతు రుణమాఫీ చేస్తూ ఉంటే కావాలని చెప్పి రాజకీయం చేసే దిశగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైతుల వారికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా రాష్ట్ర సర్కార్ అదేవిధంగా మంత్రులు ముఖ్యమంత్రి కూడా చెబుతా ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో చేయలేదని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కూడా 72,000 కోట్ల రూపాయల దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. కానీ ఒక తెలంగాణలో మాత్రమే ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈ యొక్క రైతు రుణమాఫీని రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.